నిన్న సిద్ధమంటూ జరిగిన సభలో ఒక డ్రోన్ ఎగిరితేనే ఎందుకని వైసీపీ నాయకులందరూ గజ గజ వణికారంటారు? ఎందుకంటే సిద్ధం సభ అనేది ఒక గ్రాఫిక్స్ ప్రపంచం అండి. అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు ఖాళీ వేదికలో ఖాళీ సభలో మరి ముఖ్యమంత్రి కేవలం ఒక 50,000 మంది సుమారు ఉండుంటారు. అక్కడ వాళ్ళని పెట్టి దగ్గర 15-20 లక్షల మంది జనాభా వచ్చినట్టు గ్రాఫిక్స్ చేయాలి. కాబట్టి వేరే మీడియాలు రానియకుండా అబద్ధపు మీడియా సాక్షి ఒక్కదాన్ని ఎలో చేసి వీళ్ళు చేస్తున్నటువంటి నాటకాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం డ్రోన్ని చూసి పాకిస్తాన్లో బార్డర్లో టెర్రరిస్టులు ఎలా అయితే ఉచ్చబోసుకుంటారో అలా ముఖ్యమంత్రితో సహా అందరి ప్యాంట్లలో తడిసిపోయినాయి అని చెప్పి అక్కడ ప్రత్యక్షంగా చూసిన కొద్ది మంది మాట్లాడుకోవడం మేము విన్నాము. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఈరోజు డ్రోన్ని చూసి ఉచ్చబోసుకున్నారు, రేపు ఈవీఎం మిషన్ చూస్తే మీ గుండెలు ఆగిపోతాయి వైసీపీ వాళ్ళకి. ఎందుకంటే ఏ ఈవీఎం మిషన్ తెరిచిన ఎన్నికల తర్వాత మొత్తం సైకిల్ గుర్తే ఉంటుంది కానీ ఫ్యాన్ ఉండదు. ఫ్యాన్ అటకన పడిపోయింది, ఫ్యాన్ ఓడిపోబోతుందని చెప్పి నిన్న సభే ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా ఆ సభలో మాట్లాడుతూ అనిల్ కుమార్ యాదవ్ మరి లోకేష్ బాబుని అమ్మక అయ్యకని మాట్లాడుతున్నాడు. అరే నువ్వు మీ అయ్యకే కనుక పుట్టుంటే నువ్వు నిజమైన బీసీ అయితే నీకు మూతి మీద మీసం ఉంటే నీకు ఒకటే సవాల్, నేను బీసీనే దా నీ గన్మెన్ని సెక్యూరిటీని పక్కన పెట్టు, నువ్వు మొగోడిని నిరూపించుకోవాలంటే హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందాం. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎప్పుడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఇదే నా సవాల్, రారా నా కొడక అనిల్ కుమార్.